హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అదే అండి తిరుమలలో ఉన్న జపాలి తీర్థం. నేను మాత్రం ఇక్కడికి ఫస్ట్ టైమే విజిట్ అయ్యాను. సో, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాను. తిరుమల అరణ్యాల లోతులలో ఒక ప్రశాంతమైన పవిత్ర స్థలం ఉంది. అదే ఈ జపాలి తీర్థం. ఇక ఈ స్థలం గొప్ప ఇతిహాసమైన రామాయణంలో కూడా అనుభూతి కలిగి ఉంటుంది. పురాణాల ప్రకారం ఇక్కడే ఆంజనేయ స్వామి శ్రీరాముడి భక్తితో గాఢమైన తపస్సు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే జపాలి మహర్షి ఇక్కడ దీర్ఘకాలం ధ్యానం చేసినందుకే ఈ ప్రదేశానికి జపాలి తీర్థం అనే పేరు కూడా వచ్చిందట. కానీ ప్లేస్ మాత్రం మామూలుగా లేదండి. చుట్టూ పచ్చని అడవులు, రాతి కొండలు, సహజ సిద్ధమైన నీటి ప్రవాహాలు. ఇక ఈ ప్రదేశం ఒక ఆలయం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి కూడా ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చిన భక్తులు ఏమంటున్నారో తెలుసా? ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే మనసుకు శాంతిని, మనలో ధైర్యాన్ని, అలాగే భక్తిని కూడా పెంచుతుందట. తిరుమల ప్రధాన ఆలయం రద్దీకి దూరంగా జపాలి తీర్థం ఒక ప్రశాంతమైనటువంటి దైవిక స్థలం. మరి ఇక్కడ ప్రతి క్షణం మనసును దేవుడికి దగ్గరగా చేస్తోంది. మీరు కూడా ఈసారి తిరుమలకి వెళ్తే ఈ పవిత్ర స్థలాన్ని మాత్రం తప్పకుండా సందర్శించండి. అస్సలే మిస్ అవ్వద్దు. భక్తితో వచ్చి ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళండి. జై శ్రీరామ్, జై హనుమాన్.